ఎగ్జామ్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఓటు హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? మనం ఓటు వేస్తే ఒక నాయకుడు వస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు, 5 సంవత్సరాలు మనల్ని రూల్ చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, పథకాలు పెడతాడు, అన్ని పెడతాడు. మనం అడగాలనుకుంటాం. ఓటు హక్కే లేకుండా మీరు ఎలా అడుగుతారు? మీకు తెలియదా? మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో ఛానల్స్ వచ్చాయి. మంచి గురించి చిన్న ప్రకటన ఇస్తాడు, చెడు గురించి మాత్రం ఒక టీచర్ ఇలా కొట్టాడని అదే పనిగా ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ప్రకటన వేస్తూనే ఉంటాడు. ఏ మంచి గురించి మీరు అడగలేదా? ఏ రోజు నా ఒక్కరన్నా ఒక బంద్ చేశారా? బంద్ అని కూడా కాదు, అడగడానికి సార్ ఈ విధంగా జరుగుతుంది, ఏం చేద్దాం, ఒక్కరన్నా ముందుకు వచ్చారా? ఒక పోలీస్ పోస్ట్ అప్లికేషన్ వేస్తే మనకు క్వాలిఫికేషన్ ఈ విధంగా అని పెట్టాడు. వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది పర్టికులర్ గా ఇంతవరకు ఉంటుంది అన్నారు. ఆ ఉద్యోగం నెక్స్ట్ ఆయన రిటైర్ అయ్యాక ఆ జాబ్ ఖాళీ అవుతుంది. దాంట్లో రావాలంటే ఎన్నెలు వెయిట్ చేయాలి ఈ యువత? ఎందుకంటే వాళ్ళ స్వార్థం, ఎవరికి వాళ్ళ స్వార్థం. మేము డబ్బులు సంపాదించుకోవాలి, ఈ విధంగా ఆ కారులో ఉండాలి, ఇళ్లలో ఉండాలి, ఏసీ అన్నీ ఉండాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో మార్పు రావాలంటున్నారు, మీలాంటి వాళ్ళు మారదు అంటున్నారు. ఇందాక నేను అభిప్రాయం అడిగితే ఎవరు చేతులు కూడా ఎత్తలేదు. కాబట్టి ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఈయన ఏ విధంగా కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాడు? ఆ అమ్మాయి మాట్లాడింది మా నాన్నని మార్చాను, ఇంకొక అతను చెప్తున్నాడు పక్కింటోళ్ళని మార్చాను అని, ఇంకోళ్ళు చెప్తున్నారు యువత రాజకీయాల్లోకి రావాలని. ఈ విధంగా యాక్షన్స్ చెప్పండి. ఇంకోళ్ళు చెప్తున్నారు ఎంఆర్ ఆఫీస్ పోతే డబ్బులు ఇక తప్పదు, ఇదే మన లైఫ్, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి. మన భారతదేశాన్ని ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు. వాళ్ళ నుంచి ఎంతో మంది మహాత్ములు ఎన్నో త్యాగాలు చేసి ఒంటరి పోరాటం చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇది మన దేశం అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ ప్రెసెంట్ యూత్ లో అవినీతి ఉంది. యూత్ అనే వాళ్ళు పాలిటిక్స్ లో అంటే ఎవరు లేరు, చాలా రేర్. అది ఎలా అంటే వాళ్ళ జనరేషన్, వాళ్ళ ఫాదర్స్ నుంచి లేకపోతే వాళ్ళ తాతయ్యల అట్లా నుంచి వస్తున్నారే కానీ ఎవరు ఇండివిజువల్ గా ఎవరు వెళ్ళింది లేదు. ఎందుకంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ యూత్ మెయిన్ గా ప్రాపర్టీస్ ఉండాలి. అది లేనప్పుడు ఏం చేయలేరు. వీళ్ళంతా మన వాళ్ళే అంటే మన ప్రజలే అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ పుట్టిన ఊరికి మాత్రమే వాళ్ళు కృషి చేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క ఊరు భారతదేశంలో అది నా పుట్టిన ఊరులాగే ఫీల్ అవ్వాలి. అలాంటప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇండియాలోనే కంపెనీ స్టార్ట్ చేస్తే ఇండియన్ ప్రజలు వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఇండియాలోనే వర్క్ చేసుకుంటారు, ఇండియాలోనే హ్యాపీగా ఉంటారు, ఇండియా డెవలప్ అవుతుంది. అప్పుడు ఫారిన్ వాళ్ళకు కూడా మనం జాబ్స్ కల్పించవచ్చు. మన వాళ్ళు ఫారిన్ లో సెటిల్ అయ్యి అక్కడ ఆ దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సరైన వ్యవస్థ లేదు, సరైన వ్యవస్థ ఉండాలంటే సరైన లీడర్ ఉండాలి. సరైన లీడర్ ఉండాలంటే ఆ లీడర్ ముందు ఒక వ్యక్తి ఉండాలి, సరైన వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి సరిగా ఉండాలంటే ముందు స్టూడెంట్ ఉండాలి, ఒక విద్యార్థి ఉండాలి, తర్వాత ఒక మంచి బాగా ఉండాలి. మనకి తెలుసు ఈరోజు స్టూడెంట్ ఎలా తయారవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. స్వామి చెప్తారు చేయగలిగితే 1 మంది యువకులు చేయిస్తే మన దేశం అభిప్రాయం మార్చేస్తారు. 1 మంది యువకులే కదా మన దేశంలో ఉన్నారు. చెప్తున్నారు కదా ఇంకున్నారు, ఉక్కున్నారు, దురొచ్చి యువకులు లేదు. అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుందండి? మీరు చెప్పారు చదువుకోవడం వల్ల అని. కానీ చదువుకున్నారు, నేను ఎంటెక్ చేశాను, ఎంఎస్ చేశాను, నేను ఎందుకు చిన్న జాబ్ చేయాలి అని ఈగో వల్ల వస్తుందండి. ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ కరెస్పాండెంట్ వేరే గారు తీసుకోండి, సాయంత్రం చదువుకోలేదు కానీ కాలేజ్ పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారండి. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచించకూడదు, ఎందుకు తీసుకోకూడదు. పాలిటిక్స్ లో ప్రతి ఒక్కరు మనీ తీసుకొని ఓట్లేస్తున్నా అంటున్నారు. కానీ ఆ మనీ పరోక్షంగా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారండి. నిత్యావసర ధరలు అధికంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఎలక్షన్స్ కి 1 సంవత్సరం ముందే ఆ పథకాలు, ఈ పథకాలు, ఆ బట్టలు, ఈ బట్టలు పెడుతున్నారు. కానీ ఫస్ట్ నుంచి ఏమైపోయారండి రాజకీయ నాయకులు. సో మన యూత్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగాలు కాకుండా ఏదో ఒకటి చేయండి. అవినీతి జరుగుతుంటే ఆ డబ్బులు మీకు రావు. ఆ డబ్బులతో ఉద్యోగాలు సృష్టించలేరు, పరిశ్రమలు సృష్టించలేరు, ఇంపాసిబుల్. అసలు రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, వ్యాపారస్తులు అందరూ జైల్లో ఉంటే ఎవడొచ్చి పెడతారండి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో? ఎవరు పెడతారు? మీరు పెడతారా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో? గుజరాత్కి వెళ్తారా, బీహార్కి వెళ్తారా? ఇప్పుడు అదే జరుగుతుంది. పరిశ్రమలు మన రాష్ట్రానికి రావట్లేదు.
పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు ఉద్యోగాలు అంటే అందరు పన్నులు కడతారు. ఆ పన్నులు కడితే ప్రభుత్వంలో డబ్బులు ఉంటాయి. ప్రభుత్వంలో డబ్బులు ఉంటే మళ్ళీ 3 షిఫ్ట్లు ఉద్యోగాలు ఇస్తారు. తప్పకుండా పెరుగుతాయి ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు. కాబట్టి మీరు ఇవన్నీ చేసిన తర్వాత మంచి స్కిల్స్ సాధించండి, మంచి ఎంప్లాయ్మెంట్ కోసం సర్చ్ చేయండి. కొద్దిగా సమాజంలో జరుగుతున్న ఇష్యూస్, రాజకీయాల్లో జరుగుతున్న ఇష్యూస్ ఫ్రంట్ పేజెస్ లో నాకు చదవడం మొదలు పెట్టండి. మీరందరూ రేపే వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు మంచోడు ఎవడు దొంగ అనేది ఆలోచించండి. ఆ తర్వాత ఓటు వేయండి. ఇంకా యాక్టివ్ గా ఉండాలంటే చిన్న చిన్న యూనిట్స్ ఫామ్ చేసుకొని యాక్టివ్ గా ఉండండి. మీ అందరిది భవిష్యత్తు బాగుండాలని, మీరు మీ కాలేజ్కి, ప్రిన్సిపాల్కి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు, కెరియర్స్, ప్రొఫెషన్స్ లభించాలని, మీరు దేశానికి అభివృద్ధి చేస్తారని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గుడ్ బై అండ్ జై హింద్. యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కల్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్, మోస్ట్లీ నైఫ్.